ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? వంకాయని కాలుస్తున్నానండి. చూడండి, వంకాయని చుట్టూ కాలుస్తున్నాను. ఎందుకో తెలుసా? పిజ్జా చేయడానికి. పిజ్జానా వంకాయతో అనుకుంటున్నారా? వంకాయతో పిజ్జా చేస్తే చాలా బాగుంటుందండి. నిజంగా వంకాయని మొత్తం ఇలా ఫుల్ గా కాల్చేసుకోవాలి. దాన్ని పిజ్జా చేస్తే సూపర్ గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ. సో పిల్లల పార్టీకి ఎప్పుడు చేసేలాగా చేస్తే ఏం బాగుంటుంది? అందులో వాళ్ళకి పిజ్జా బర్గర్లు అంటే మహా ఇష్టం. అందుకే రెగ్యులర్ పిజ్జా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. చూడండి, కరెక్ట్ గా 2 వంకాయలు మొత్తం ఫుల్ గా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా నీళ్ళల్లో వేసేయండి. నీళ్ళల్లో ఎందుకు వేసానంటే, మనం వంకాయని పూర్తిగా కాల్చుకున్నాం కదా, ఆ తొక్క తీయకపోతే మటుకి కొంచెం మాడిన వాసన వస్తుంది. ఇది తీస్తేనే రుచి కూడా. సో వంకాయ కాలిన తర్వాత ఇలా నీళ్ళల్లో పెట్టిన తర్వాత అది ఇమీడియట్ గా చల్లగా అయిపోతుంది. సో స్కిన్ కూడా మీకు ఈజీగానే వచ్చేస్తుంది. స్కిన్ అంతా వచ్చేసింది కదా. 2 వంకాయలు మొత్తంగా స్కిన్ తీసేసి మిక్సీ గిన్నెలో వేసాం. ఎందుకంటే నేను చెప్పాను కదా, పిజ్జా కొంచెం డిఫరెంట్ స్టైల్లో, ఎప్పుడు చేసే రెగ్యులర్ స్టైల్లో పిజ్జా కాదండి. ఈ పిజ్జాకి ఫస్ట్ సాస్ రెడీ చేసుకోవాలి కదా. అందుకే వెల్లుల్లి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. వంకాయలో నువ్వులు ఉంటేనేనండి ఆ వంకాయ రుచి బయటకు వచ్చేది. ఎక్కడికి వెళ్ళినా కూడా వంకాయ నువ్వుల కాంబినేషన్ అసలు చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. ఇందులో నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా వేసాం కదా. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసాం కదా. ఇందులో కొంచెం నూనె వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీలో పేస్ట్ చేసేసుకోవాలి. నేను మిక్సీలో పేస్ట్ చేసుకుని వస్తాను. ఒక్క నిమిషం. మిక్సీలో వేసుకుని వచ్చేసాను. చూడండి, పేస్ట్ అయిపోయింది కదా మొత్తంగా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడైన తర్వాత వెజిటేబుల్స్ చూడండి. గ్రీన్ క్యాప్సికమ్, నేను ఆయిల్ ఏం వేయట్లేదు, ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్, అలాగే టమాటాలు గింజలు లేకుండా, గింజలన్నీ తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను. ఆయిల్ అలా ఏం వేయట్లేదు, జస్ట్ వెజిటేబుల్ అన్నిటినీ సాఫ్ట్ చేస్తున్నాం అంతే. దీంట్లో మనం కొంచెం చక్కెర, పిజ్జా కోసం మనం డ్రై హర్బ్స్ వాడతాం కదండి. అందులో మనకి సూపర్ మార్కెట్ లో డ్రై హర్బ్స్ దొరుకుతాయి. కొంచెం డ్రై హర్బ్స్ వేస్తేనే మనకి ఆ పిజ్జా అరోమా వస్తుంది. సో ఇది కూడా ఇందులో వేసాము. కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాలు ఉంటాయి కదా, కొంచెం క్రస్ట్ పెప్పర్ క్రస్ట్ కొంచెం వేసాను. వెజిటేబుల్స్ ఓన్లీ సాఫ్ట్ చేయడానికి మనం వేసిన చక్కెర కూడా కరిగిపోయింది కదా. కొంచెం తీయదనం ఆ వెజిటేబుల్స్ కి చక్కగా పట్టుకుంటుందండి. సో ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. అయితే మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము. ఇలా ఉన్న బ్రెడ్ ముక్కల్ని మనం సైడ్స్ కట్ చేసేద్దామండి. మీ ఇష్టం, కొందరికి సైడ్స్ ఉంటే బాగుంటుందంటే ఇష్టం, మీ ఇష్టం. మీకు ఉంచాలి అనుకుంటే ఉంచుకోండి, కానీ దీనికి కట్ చేస్తేనే బాగుంటుందండి. సిలికాన్ మ్యాట్ పైన మనం బ్రెడ్లని ఇలా ఉంచుతాం. దీనిపైన ముందే చేసి పెట్టుకున్న వంకాయ పేస్ట్ ఉంది కదా, కొంచెం ఎక్కువగా. మరి వంకాయ పిజ్జా అన్నప్పుడు ఆ టేస్ట్ రావాలంటే మరి కొంచెం ఎక్కువగానే అప్లై చేయాలి కదండి. కొంచెం ఎక్కువగా ఇలా ఒక లేయర్ కనిపించేలాగా అప్లై చేసుకోవాలి. ఇది కనుక మీకు ఈవెన్ గా రావాలి అంటే నైఫ్ తో అప్లై చేసుకుంటే ఇంకా మీకు చక్కగా వచ్చేస్తుంది.
చాలా వెరైటీగా ఉంది కదా వంకాయతో పిజ్జా. ఎప్పుడైనా ట్రై చేశారా? ఎందుకు ఆలస్యం అండి, నేను చెప్పేశాను, మరి మీరు చూసేశారు. నోట్ చేసుకోండి, నెక్స్ట్ డే ట్రై చేయండి. మా ఇంట్లో అయితే ఈ రోజు పిల్లల పార్టీ ఉందండి. మా వాడైతే తెగ హడావిడి చేసేస్తున్నాడు. వాళ్ళ డాడీతో షాపింగ్కి వెళ్ళాడు. ఇంకా అబ్బాయిలు కదండి, అబ్బాయిలు అంటే చాలు షాపింగ్కి వెళ్తే ఎప్పుడు చూసినా కార్లు కార్లు కార్లు. వాడు బయట నుండి ఇంటికి వచ్చేసరికి నేను అన్ని రెడీ చేసి పెట్టేసేయాలి. చూడండి, అన్నిటికైతే చక్కగా అప్లై చేసి పెట్టాను. జస్ట్ వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్ చేసాం కదా, వెజిటేబుల్ ని మీరు పైన వేసి ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది మన ఈ బైగన్ పిజ్జా. ఎగ్జాక్ట్ గా పిజ్జా స్టైల్లో కాకుండా హోమ్ మేడ్, మన ఇంట్లో ఏవైతే మన దగ్గర అందుబాటులో ఉంటాయో అందులో పిల్లలకి ఇష్టమైన పిజ్జా చాలా హైజీనిక్ గా ఇంట్లోనే పటపటా చేసేస్తున్నాం కదా. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మీకు చూపిస్తూనే ఉన్నాను, కానీ నిజంగా మీరు ఇంట్లో ట్రై చేసి ఆ రుచి చూస్తేనే అండి నాకు నిజమైన ఆనందం. ఇప్పుడు దీనిపైన చీజ్. పిజ్జాకి ఆ రుచి, ఆ టేస్ట్ నిజంగా చీజ్ తోనే వస్తుంది. సో చీజ్ కూడా ఇలా పైన అంతా పెట్టేసుకొని చివరగా ఒలివ్స్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి. ఒలివ్స్ కూడా పిజ్జా మీద ఇలా డెకరేట్ చేసుకుంటే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఓవెన్ లో 180 degrees 15 minutes పెడితే పైన చీజ్ అంతా కరిగిపోయి లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుందండి. అప్పుడు ఇంకేముంది, మన వంకాయ పిజ్జా రెడీ అయిపోయినట్టే. వావ్, చూడండి పిజ్జాలు రెడీ అయిపోయాయి. పైన మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఇంకా మన పిజ్జాలు రెడీ అయిపోయినట్టే. మీకు ఎలా నచ్చితే అలా ఇందులో ఇలా రెక్టాంగిల్ అయినా చేసుకోండి, స్ట్రైట్ గా అయినా చేసుకోండి, లేదా ఓన్లీ 2 pieces అయినా కట్ చేయండి. కానీ నేను ఈరోజు స్టిక్స్ చేస్తున్నాను. పిజ్జా బేస్ చేయకుండా మనం బ్రెడ్ తో మనం పిజ్జా చేస్తున్నాం కదా, అంటే ఇంట్లో మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో చేస్తున్నాం కదా. కొంచెం సాఫ్ట్ గా కట్ చేయండి, ఎందుకంటే ఇది బ్రెడ్ కదా, కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. అదే పిజ్జా బేస్ అనుకోండి, కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా కట్ చేసినా పర్వాలేదు. చూసారు కదా ఈ పిజ్జా బెడ్ స్టిక్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ప్లేట్ చూడండి, రెడీ అయిపోయింది కదా మన వంకాయ పిజ్జా. చూడ్డానికి ఎంత అందంగా ఉందో, తింటే అంత రుచిగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత నచ్చలేదు అన్న వాళ్ళనైతే నేను ఇప్పటివరకు వినలేదండి. నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి, చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద వాళ్ళందరికీ చాలా ఇష్టపడుతూ ఉంటారు. చాలా సింపుల్ కదా, అంత పెద్ద కష్టం కూడా ఏం కాదు. ట్రై చేయండి, మీ వాళ్ళందరితో శబాష్ మమ్మీ అనిపించుకోండి. వంకాయ పిజ్జా తయారు చేయు విధానము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన వంకాయలను బాగా కాల్చుకోవాలి. ఒక చల్లని నీళ్లు ఉన్న బౌల్లో స్కిన్ తీసి మిక్సీ గిన్నెలో వేసి, ఇంకా వాటితో పాటు గార్లిక్, నువ్వులు, సరిపడా సాల్ట్, ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ వేడి చేసుకుని గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గింజలు లేని టమాటా పీసులు, కొంచెం చక్కెర, కొంచెం డ్రై హర్బ్స్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని బ్రెడ్ ముక్కల్ని తీసుకుని సైడ్స్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని సిలికాన్ మ్యాట్ వేసిన ట్రేలో పెట్టుకుని మిక్సీ పట్టుకున్న వంకాయ పేస్ట్ ని ఒక లేన్ లాగా బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. వాటిపైన ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ని పెట్టాలి. ఇప్పుడు వాటిపైన చీజ్ వేసుకుని ఆలివ్స్ ముక్కల్ని పెట్టి ఓవెన్ లో 180 degrees 15 minutes ఉంచాలి. తరువాత రెడీ అయిన పిజ్జాలను మీకు ఇష్టమైన రీతిలో కట్ చేసుకుని ప్లేట్ లో పెట్టుకుంటే వంకాయ పిజ్జా రెడీ అయినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్ చేసేసుకున్నారు కదా.
మరొక మంచి రెసిపీతో మరొక మంచి ఐటమ్ తో మీ ముందుంటుందండి స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో 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 ప్రేమతో. బాయ్ అండి. రాగి మురుకులు చేస్తూ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది మనం నూనెలో మురుకుల్లాగా చేద్దాం, కానీ నూనె మరీ వేడిగా అయితే ఉండదు, ఎందుకంటే వేసిన వెంటనే మాడిపోతాయి. కొంచెం నార్మల్ గా కాగితే సరిపోతుంది. చూసారు కదా మన రాగి మురుకులు ఎంత చక్కగా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.